హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తమ్మతో ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. బై ద వే ఇదే ఫస్ట్ టైం మమ్మల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే నా పేరు పర్ణిత, తిను మా అత్తమ్మ. సో మేము ఈ ఛానల్లో ఫుడ్ అంటే కుకింగ్ వ్లాగ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. దాంతోపాటు మా ఇద్దరి బాండింగ్, మా ముచ్చట్లు కొన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాము. ఒక్కసారి వెళ్ళి కంటెంట్ చెక్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటత్తమ్మ ఈరోజు స్పెషల్? ఎప్పుడు అయితే నేను చేస్తున్నాను, లేకపోతే నువ్వు చేస్తున్నావు. అలా కాకుండా ఈరోజు ఇద్దరం కలిసి చేద్దాము. అబ్బో, పెద్ద ప్లానే చేశారు అత్తమ్మ. ఇద్దరం కలిసి అంటే ఏం చేద్దాం? నేను ఒక డిష్ చేస్తాను, నువ్వు ఒక డిష్ చేయి. ఓకే సరే, ఫస్ట్ మీరేం చేస్తారో చెప్పండి. నేను వెజ్ పులావ్ చేస్తాను. వెజ్ పులావ్ చేస్తారంట అత్తమ్మ. అంతలే, మీరు వెజ్ కాబట్టి వెజ్ తింటారు కాబట్టి వెజ్ చేసుకుంటున్నారు. మనం నాన్ వెజ్ కదా ఫ్రెండ్స్, మనం నాన్ వెజ్ చేసుకుందాం. మీరు వెజ్ పులావ్ చేస్తున్నారు కాబట్టి దానికి కాంబినేషన్గా మంచి చికెన్ ఫ్రై చేసుకుందాం. సో ఈ రోజు అయితే వెరైటీగా 2 స్పెషల్స్ చేయబోతున్నా. అది కూడా అత్తమ్మ ఒకటి, నేను ఒకటి చేస్తాం. అత్తమ్మ అయితే వెజ్ పులావ్ చేస్తున్నారు కాబట్టి దానికి కాంబినేషన్లో చికెన్ ఫ్రై అయితే చేసేసుకుందాం. ఫస్ట్ అయితే అత్తమ్మ టర్న్. సో వెజ్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆకు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్, కొన్ని గ్రీన్ పీస్, అలాగే కొంచెం కొత్తిమీర. అత్తమ్మ అమ్మా ఫస్ట్ మీ డిష్ కాబట్టి నన్ను ఇటు తోసేసారు. ఇక్కడ ఉంటున్నా అటు వెళ్ళిపోనా? అదేంటమ్మా అలా అంటున్నావు? ఏమైనా హెల్ప్ చేయాలా? ముందు అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టు. ఓకే, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాం. మాది బుల్లి కుక్కర్, చూసారా? బుజ్జిగా ఉంటుంది, క్యూట్గా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిలా? ఇంత వేసేనా? వేసి ఆల్మోస్ట్ హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నాను, వేసేసాను. వాట్ నెక్స్ట్? ఇది కొంచెం వేగిన తర్వాత మనము బిర్యానీ ఆకులు అవి ఉన్నాయి కదా, వేసుకుందాం. ఓకే, ఆయిల్ కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మిగతా వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఇవే కదా మీరు అన్నది? ఓకే, అవి వేసేనా? వేసి లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు. కరెక్ట్ అయిపోయినా? ఒకసేపు వేగాల? కొంచెమా? ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది బాగా వేగాలి. సో మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేగిపోయాయి. యాక్చువల్గా అయితే వెజ్ పులావ్ ప్రాసెస్ నాకు తెలీదు, అత్తమ్మ చెప్పిందే ఫాలో అవుతున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను, వాటితో పాటు అత్తమ్మ మిర్చి వేసాను, మిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఓకే, ఆనియన్ అండ్ మిర్చి వేసుకున్నాను, అవి కూడా కొంచెం వేగాలి. అవి వేగేంత వరకు కొంచెం మిక్స్ చేసుకుంటున్నాం. అత్తమా కూరగాయల ముక్కలు కూడా వచ్చి, కూరగాయ ముక్కలు, టొమాటో కూడానా? లాస్ట్లో. టొమాటో లాస్ట్లోనా? ఓకే, క్యారెట్, క్యారెట్, బంగాళదుంప ముక్కలు, అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు తెలిసి అంటే లైక్ మనం రకరకాల వెజ్ బిర్యానీస్ టేస్ట్ చేసి ఉంటాం కదా, వెజ్ పులావ్స్, వెజ్ బిర్యానీస్. మనకి నచ్చిన అంటే వెజిటేబుల్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. మాకు ఇవి కొంచెం ఫ్లేవర్ఫుల్ అండ్ బాగా తింటాం కాబట్టి మేము ఇవి వేసుకున్నాము. కొంతమంది క్యాప్సికమ్ స్కిప్ చేస్తారు, క్యారెట్ స్కిప్ చేస్తారు. అలా కూడా వెజ్ పులావ్లో ఎప్పుడైనా అది మీ చాయిస్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అంతే కదా అత్తమ్మా? మరి గ్రీన్ పీస్ అమ్మా? గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. కొంతమంది అయితే మిల్ మేకర్ కూడా వేసుకుంటారు నాకు తెలిసినంత వరకు, బట్ అంత ఎక్కువగా ప్రిఫర్ చేయము, అంటే తినము అంత ఎక్కువగా. మా వారు తింటారేమో కానీ నేను తిన్ను, మా పెళ్లి పెద్ద అంతకంటే తినరు. సో అందుకని చెప్పి మిల్ మేకర్ స్కిప్ చేసామన్నమాట. అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైన వండుతూనే మన ఇష్టాలు కూడా అలా ఇంక్లూడ్ చేసేస్తూ ఉండాలి, లేకపోతే కష్టమైపోతుంది. ఇప్పుడు టమాటా కూడా వేసి. ఓకే, టొమాటో కొంచెం వేగగానే టొమాటో కూడా వేసేసాను. టమాటాని కొంచెం మగ్గేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అత్తమ్మ వెజ్ బిర్యానీ మీ డిష్, అది పులావో బిర్యానీ కూడా నాకు తెలీదు, కానీ ప్రాసెస్ అంతా నేను చెప్తున్నాను. చూసారా ఎంత మంచిదాన్నో? యు ఆర్ ఎ గుడ్ గర్ల్, యు ఆర్ లవ్లీ డాటర్. అందుకే మీ ప్రాసెస్ కూడా నేనే చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఎప్పుడు చేయలేదు అత్తమ్మా, తప్పి వేసేదాన్ని బట్టి ఇదే ప్రాసెస్ అయ్యి ఉంటుందని చెప్పేస్తున్నాను. తప్పేమని చెప్తే మాత్రం ముందే చెప్పండి. చూసావా, మన ఫ్యామిలీ, మన సబ్స్క్రైబర్స్ అందరూ అనుకుంటారు ఏమి రాదన్నది ప్రాసెస్ అన్నది వాళ్ళ అత్త చేసేది కూడా తనే చెప్పేస్తున్నాను అనుకుంటారు. మళ్ళీ లేదు, ఇది వేగాల ఇంకా కొంచెం, అంతే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నటువంటి రైస్ కూడా అందులో వేసేసుకుందాం. ఓకేనా?
ఈ బియ్యం కూడా ఇది 1.5 గ్లాస్ నేను కడిగి పెట్టాను, మొత్తం వేసేనా? వేసే. ఒకసారి గరిటె తీసేయండి. సో ముందే వాష్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకుంటున్నాను. మేమైతే ఒక 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాము. సో కడిగి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకున్నాము. గ్లాసున్నర బియ్యం పోసుకున్నాం కదా, ఇప్పుడు మనం 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఓకే, ఇందాక బియ్యం వేసుకున్నాం కదా, వాటర్ వేసుకుంటున్నాం. 3 గ్లాసులు పోసేసుకున్నాం నీళ్ళు. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఓకే, 1 స్పూన్, 2 స్పూన్సా? 2 స్పూన్స్ కలపనా? ఓకే. సో మనం ఫస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఆయిల్లోని స్పైసెస్ వేయించుకొని తర్వాత వెజిటేబుల్స్ వేసుకొని అవి కొంచెమే వేగిన వెంటనే ఆల్రెడీ కడిగి ఉంచుకున్న బియ్యం వేసుకొని ఆ బియ్యం కొలత బట్టి, అంటే ఇప్పుడు గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకేమైనా చేయాలా? ఇప్పుడు మూత పెట్టేసుకోవడమే. అంతేనా? అంతే. మూత పెట్టుకొని ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలి? 3 విజిల్స్. ఓకే, 3 విజిల్స్ పెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఓకే, సో అన్నీ వేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ కలుగుతామా? 3 విజిల్స్ రావాలంట. సో 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. విజిల్స్ వచ్చి తీసేనా? అప్పుడే కాదు, ఇది తీసి పక్కన పెట్టి. నేను అన్నది అదేనండి, విజిల్ వెంటనే ఓపెన్ చేసేస్తారేంటి ఎవరైనా? నేను అన్నది కూడా పక్కకు తీసానంటే నా దిష్టి చేసుకునే ఆరాటం అనమాట. సో అయిపోయింది ఫ్రెండ్స్, మన అత్తమ్మ చేసిన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నాన్ వెజ్ డిష్ చేసుకుందాము. దీనికి కాంబినేషన్లో అది కూడా చాలా బాగుంటుంది. బట్ అఫ్ కోర్స్ ఎంతైనా వెజ్ పులావ్తో చికెన్ ఫ్రై లేకపోతే ఎలా? సో చికెన్ ఫ్రై చేసేసుకుందామా? ఫస్ట్ అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మ్యారినేటెడ్ చికెన్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, కొంచెం కార్న్ఫ్లోర్. అమ్మా మీరు చేసే డిషెస్ అన్నీ మీరు చెప్తే నేను చేస్తూ ఉంటాను కదా. ఓకే, ఫర్ చేంజ్ ఇప్పుడు నేను చెప్తాను, మీరు చేయొచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అసలు నాన్ వెజ్ అంటే మనకి ఎంత ఫేవరెట్, అత్తమ్మ అంత దూరం. సో ఏం చేయలేము, అత్తమ్మ జస్ట్ నించొని నాతో ముచ్చట్లు ఆడుతూ ఉంటారు. మనమైతే చికెన్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే, చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఫస్ట్ దానికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే చేసేసుకుందాము. ఇది అత్తమ్మ ఎప్పుడైతే వెజ్ పులావ్ అండ్ చికెన్ అని ఫిక్స్ అయ్యామో, నేను అత్తమ్మ వెజ్ పులావ్ ఇంగ్రీడియంట్స్ అన్ని సెటప్ చేసుకునే గ్యాప్లోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే మేనేజ్ చేసుకున్నంత ఎక్కువ టైం లేదు, ఒక 2 అవర్స్ ముందు అట్లీస్ట్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో నేను ఎలాగో వెజ్ పులావ్ అవ్వడానికి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుంది కదా అని చెప్పి ఆ గ్యాప్లో కొంచెం ఉప్పు కారాలు పడతాయి కదా అని చెప్పి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే చికెన్ వేసేసుకున్నాను. సో నేను ఆల్రెడీ ఉప్పు, కారాలు వేసుకున్నాను కాబట్టి నేను దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం, జీరా పౌడరు, కొరియాండర్ పౌడరు, ఇవన్నీ నేను అంచనాగా వేసుకుంటున్నాను. నాకు ఉన్న అలవాటు మీద వేసుకుంటున్నాను అనమాట. అంటే నేను తీసుకున్న చికెన్కి నాకు అలవాటుగా అంచనా మీద తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం చికెన్ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం, ఎందుకంటే ఇది బాగా మిక్స్ అయిన తర్వాతే మిగతా వేసుకోవాలి. సో నేను వేసుకున్న ఐటమ్స్ అన్నీ దీనికి పట్టేలాగా, ప్రతి ముక్కకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. సో ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను. జస్ట్ నేను సాల్ట్ ఎంత అయితే తీసుకున్నానో అంతే తీసుకున్నాను. అంటే ఆల్రెడీ ముందు సాల్ట్ వేసుకున్నాను కాబట్టి జస్ట్ ఇది ఒక పించే వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోని కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే కార్న్ఫ్లోర్ మనం చికెన్ ఫ్రైలోకి వేసుకోరు చాలామంది, కాకపోతే నేను నా స్టైల్లో చేసుకునేటప్పుడు కొంచెం ఆ టెక్స్చర్ రావడానికి, ఆ ముక్కకి కొంచెం అది పట్టడానికి అన్నట్టు వేసుకుంటాను ఆ టెక్స్చర్ కోసం అని. మీరు కావాలంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. చూసారు కదా, నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను, నాట్ ఈవెన్ 1/2 స్పూన్. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 1/4 స్పూను ఒక చిన్న టెక్స్చర్ కోసం అయితే వేసుకుంటున్నాను. మోస్ట్లీ అందరూ ఇలానే చేస్తారు, కాకపోతే నేను చిన్న చిన్న చేంజెస్ చేసి ఉండొచ్చు. ఇది నా స్టైల్ అనమాట, నా స్టైల్లో చేస్తున్న చికెన్ ఫ్రై. సో చలో మన ప్రిపరేషన్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మన ప్రిపరేషన్ అంతా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఐటమ్ చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం. చికెన్ ఫ్రై చేసుకుందాం. ఇది చూసి అక్క అదెందుకు వేసావు అక్క, ఇది ఎందుకు వేసావు అక్క అనకండి. నాకు ఈ స్టైల్లో చేసుకుంటే టేస్టీగా అనిపిస్తుంది, అందుకనే ఇలా చేసుకుంటాను. కొంచెం కైండ్ ఆఫ్ అంటే చిన్న చిన్న ఐటమ్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, సేమ్ రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి తర్వాత. ఫస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసి అన్నీ పెట్టేసుకున్నాను. డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను, అందులో
ఆయిల్ వేసుకుంటున్నాను. మా అత్తమ్మ చూసారు ఎంత దూరం నించున్నారో. నాన్ వెజ్ అంటేనే ఫుల్ యాంటీ. నాకు మా వారికి మా పెళ్లి పెద్దకి ఏమో నాన్ వెజ్ అంటే లేకపోతే ముద్ద దిగదని కాదు కానీ నాన్ వెజ్ ఉండాలి. మన మేడం గారు ఏమో కొంచెం దూరం చూసారు ఎంత దూరంలో నించున్నారు నాకు. అట్టుంటది మా అత్తంతో. సో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అవును, లాస్ట్ టైం ఏమన్నారు మీరందరూ, ఈసారి వెజ్ ఐటమ్ ఏదైనా చేస్తే ఖచ్చితంగా అత్తమ్మ తినాల్సిందే అన్నారు కదా. ఈ రోజు అత్తమ్మ వెజ్ పులావ్ తినకపోవాలి. చూస్తున్నాం ఫ్రెండ్స్, మనందరం మీరు నాకే సపోర్ట్ చేయాలి. ఈసారి మాత్రం ఖచ్చితంగా అత్తమ్మ వెజ్ పులావ్ తినాల్సిందే. అవునంటారా కాదంటారా? మీరు అవునంటే మాత్రం నేను తినిపించేస్తాను ఈరోజు ఎలా అయినా. లాస్ట్ వీడియోలో అందరూ ఏం చెప్పారు, మీరు కూడా చదివారు కదా కమెంట్స్, అత్తమ్మ తినాల్సిందే అత్తమ్మ తినాల్సిందే అన్నారు. సో ఈసారి తినిపించేద్దాం, మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే ఆయిల్ మరిగిపోయింది. అందులోని నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి ఒక కప్పుతో ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం వేగనివ్వాలి. ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేగాలి. ఇందాక చెప్పినట్టు కొంచెం గోల్డ్ కలర్ అయితే రావాలి, అప్పటి వరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాను. అది కూడా కొంచెం వీటితో పాటు కలిపి మగ్గిపోతే అప్పుడు మనం చికెన్ వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇలా వేగాలి ఆనియన్. సో మనకు కావాల్సినట్టుగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి నేను మ్యారినేట్ చేసి ప్రిపరేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. సో ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవడమే. ఇది కొంచెం వేయించుకోవాలి. ఒక ఎవ్రీ 2 మినిట్స్కి కానీ 5 మినిట్స్కి కానీ ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే కొంచెం అడుగు అంటినట్టు అయిపోయి మాడిపోతూ ఉంటుంది. అలా మాడకుండా ఉండాలంటే ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపేసుకొని అది కొంచెం వేగాలి కాబట్టి మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాను మంచిగా, మూత కూడా పెట్టేసుకున్నాను. లెట్స్ వెయిట్. మినిట్స్ అయింది. సో ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, ఆనియన్ ఇలా అయిపోతూ ఉంటుంది, కలుపుకోకపోతే మాడిపోతుంది అనమాట. సో అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి మధ్య మధ్యలో ఒకసారి తీసి ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. కొంచెం వేగింది, ఇంకా వేగాలి, ఇంకా బాగా ఫ్రై అవ్వాలి, ముక్క బాగా ఉడకాలి. సో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకుంటున్నాను. సో మన చికెన్ ఫ్రై అయితే అయిపోయింది, మంచిగా అంతా కుక్ అయిపోయింది. సో ఇందులో లాస్ట్లో కొంచెం మనం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంకేం చేస్తున్నామ్మా? ఇంత చేసుకున్నాం కదా, పలావ్ చేసుకున్నాం, చికెన్ చేసుకున్నాం, మెయిన్ ఐటెం లేకపోతే ఎలా అంటే అదే అత్తమ్మ రైతా చేస్తున్నా. ఓహో, ఓకే ఓకే. సో నార్మల్గా ఎవరైనా సరే, మీరైనా అంతే కదా, వెజ్ పలావ్ ఉన్నప్పుడు లేకపోతే చికెన్ ఉన్నప్పుడు కంపల్సరీ బిర్యానీలోకి పలావ్లోకి రైతా ఉండాలి. ఆ ఫ్లేవర్ మంచిగా, ఆ టేస్ట్ సెపరేట్గా ఉంటుంది. సో దానికోసమే రైతా కూడా మిక్స్ చేసేస్తున్నాను. ఓకే, ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఎక్కువ వేసుకోవట్లేదు, అంటే మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలోకి మీరు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ వాటర్ యూస్ చేయను. రైతా కొంచెం అంటే ఆ పెరుగు కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది, మరీ వాటరీగా ఉంటే బాగోదు కాబట్టి నేనైతే కొంచెమే వాటర్ వేసుకున్నాను. ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం కీరా, క్యారెట్, అలాగే కొంచెం కొత్తిమీర పీసెస్ వేసుకుంటున్నాను. వాటితో పాటు కొంచెం ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. యూజువల్గా ఆనియన్ అంత ఎక్కువ నేను ప్రిఫర్ చేయను, బట్ ఆ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన స్టైల్లో మిక్స్ చేసుకోవచ్చు. ఇది నేను నార్మల్గా నా స్టైల్లో చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే రైతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం బిర్యానీలోకి కానీ పులావ్లోకి కానీ వేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కీరా, క్యారెట్ వేసుకుంటే ఆ టేస్ట్ నార్మల్ రైతాస్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను రైతా మిక్స్ చేసేసుకున్నాను. మొత్తం రెడీ. నా చికెన్ ఫ్రై కూడా రెడీ. వాటితో పాటు మన టేస్టీ అండి అమ్మీ రైతా కూడా రెడీ. టేస్ట్ చేసేద్దామా? సో మన సబ్స్క్రైబర్స్ అందరి కోరిక మేరకు ఇప్పుడు మీరు వెజ్ పలావ్ టేస్ట్ చేయాల్సిందే. ఆ ప్లేట్ కూడా ఇస్తే నేను కూడా టేస్ట్ చేసేస్తాను. మీరు ఓన్లీ వెజ్ కాబట్టి మీకు ఓన్లీ వెజ్ పలావ్ పెట్టాను. మనం నాన్ వెజ్ కూడా కాబట్టి వెజ్ పలావ్తో పాటు ఒక పీసే వేసుకున్నాంలే, తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి టేస్ట్ చేద్దాం. అండ్ అలాగే కొంచెం రైతా కూడా వేసేసుకుంటున్నాను. అత్తమ్మ మీకు రైతా వేనా? కొంచెం. ఓకే, రైతా వేసేసాను. అండ్ నేను కూడా కొంచెం రైతా సైడ్నే వేసుకుంటున్నాను, ఎందుకంటే
నేను ముందు సెపరేట్గా టేస్ట్ చేసి ఆ తర్వాత రైతాతో టేస్ట్ చేస్తాను. అదమ్మా రెడీ? ఓకే సార్, టేస్ట్ చేద్దామా? చియర్స్. బాగుంది, అత్తమా? చాలా బాగుంది. మీ వెజ్ పలావ్ సూపర్ హిట్. మరి మీ దానికి కాంప్లిమెంట్ చెప్పాను కదా, మీరు కూడా నాకు తిని కాంప్లిమెంట్ చెప్పచ్చు కదా. నీది కూడా సూపర్ హిట్. అప్పట్లో నేను ఎక్కడ పెట్టేస్తాను అని టేస్ట్ కూడా చేయకుండా సూపర్ హిట్ అనేసారు. కానీ నిజం చెప్పాలంటే చికెన్ బాగా కుక్ అయింది అండ్ ఫ్లేవర్ కూడా నేను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశానో అలానే వచ్చింది. అండ్ రైతా టేస్టింగ్ టైం అనమాట. ఓకే, యమ్మీ. బాగుంది. అబ్బా బాగానే ఉంది. వెజ్ పలావ్ సూపర్గా ఉంది అంటే దానికి కాంబినేషన్లో చికెన్ ఫ్రై కూడా చాలా బాగా కుదిరింది. అనుకోకుండా లాస్ట్ మినిట్లో సెటప్ చేసుకున్న రైతా కూడా చాలా బాగా మిక్స్ అయింది అండ్ ఫ్లేవర్ చాలా బాగుంది. అత్తమ్మ చేసిన వెజ్ పులావ్, చికెన్ ఫ్రై అండ్ దాంతోపాటు రైతా కూడా టేస్ట్ సూపర్గా కుదిరాయి. ప్రిపరేషన్ అంతా మీరు చూసారని అనుకుంటున్నాను. సేమ్ రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.